బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటులు వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని ఎక్స్ వేదికగా మా పోస్ట్ చేసింది. జస్ట్ వాచ్ బీబీసీ, ట్రోల్స్ రాజా, బచిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు, XYZ ఎడిట్ 007 యూట్యూబ్ ఛానల్ను టెర్మినేట్ చేయించారు. హీరో హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లో తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ వీడియోలను రిలీజ్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఓ తండ్రి కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టు పెడితే ఊరుకోబోమన్నారు. ఇక ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ట్రోలింగ్ వీడియోలు చేసేవారికి, అసభ్యకరమైన వీడియోలు చేసేవారికి ఒక 48 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నా, దయచేసి అలాంటి వీడియోలన్నీ తక్షణమే తొలగించండి. ఒకవేళ మీరు తొలగించకపోతే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తాం. అలాగే మీ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ అయ్యేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నామని సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసిన, డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నామని మంచు విష్ణు వీడియోలో విజ్ఞప్తి చేశారు. నటులు వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని ఎక్స్ వేదికగా మా పోస్ట్ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ కీర్తన. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం చాలా సీరియస్ గా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిందంటే సినిమాకి సంబంధించిన ఆర్టిస్టుల ఫ్యామిలీస్ మీద, తర్వాత పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఇట్లా యాక్టర్స్ మీద ముఖ్యంగా చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీపై బస్ పట్టిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా లింక్స్ అంటే ఒక్కొక్కరికి లేనిపోని అని వార్తలని, చెడు వార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల పైన కూడా వారితో ఎఫ్ఐఆర్ ఉంది, వీరితో ఎఫ్ఐఆర్ అయిందంటూ కొన్ని గాసిప్స్ కూడా రాస్తున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా రాస్తూ ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఈరోజు ఒక
ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక 5 ఛానల్స్ కూడా టెర్మినేట్ చేస్తున్నారని చెప్పేసి చేశారు. ఇవే కాక ఇది ఆరంభం మాత్రమే, ఖచ్చితంగా దీంట్లో కొన్ని వందల ఛానల్స్ పై కూడా మేము తీసుకుంటామని, లీగల్ గా కూడా వారికి నోటీసులు అందజేస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ సంబంధించిన డేటా అంతా కూడా ఉందని, వారిపై ఖచ్చితంగా వారిని జైల్లో పెట్టే వరకు మేము చూస్తాము. అలాగే టెర్మినేట్ చేయడం అనేది కేవలం హెచ్చరిక అని, కానీ హద్దు మీరిన వారిపై మాత్రం ఖచ్చితంగా లీగల్ గా తీసుకుంటామని చెప్పేసి అన్నారు. వీటిలో మనం గమనిస్తే జస్ట్ వాచ్ బీబీసీ అనే ఒక ఛానల్ని, ట్రోల్స్ రాజా అనే ఒక ఛానల్ని, బచ్చిన లలిత అనే ఒక ఛానల్ని, హైదరాబాద్ కుర్రోడ్ అనే ఒక ఛానల్ని, XYZ ఎడిట్ 007 ఒక ఛానల్స్, ఇది 5 ఛానల్స్ ని టెర్మినేట్ చేస్తూ వారు ఇలా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి యూట్యూబ్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఈ ట్రోల్స్ మీమర్స్ ఈ మధ్య కాలంలో చాలా అయిపోయారు. అంటే ఎక్కువ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ఈ ట్రోల్స్ రావడం జరిగింది. అయితే ట్రోల్స్ కొంతమందికి నవ్వుకునే విధంగా ఉంటే పర్వాలేదు, కానీ వ్యక్తిగతంగా వారిపై ఎక్కువ దూషణ చేస్తున్నారని అన్నారు. మొన్ననే ఒక వీడియో కూడా మంచు విష్ణు రిలీజ్ చేయడం జరిగింది, ఖచ్చితంగా వీరిపై యాక్షన్ తీసుకుంటామని. అయితే ముఖ్యంగా మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఈ వీడియోస్ రావడం మాత్రం ఒక ఆశ్చర్యకరం. ఎందుకంటే వారిని రకరకాల పేర్లతో కూడా స్నో అక్క, స్నో అన్న, స్నో బాబు, ఇట్లా అంటే వాళ్ళ ఇంటి పేరు మంచు విష్ణు అంటే స్నో విష్ణు అని, మంచు లక్ష్మి అంటే స్నో లక్ష్మి అని, అంటే అట్లా ఇట్లా ట్రోల్స్ చేస్తూ, అంటే రకరకాల ట్రోల్స్ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టే కారణం. ముఖ్యంగా భక్త కన్నప్ప అనే సినిమా కూడా ఆయన ప్రెస్టీజియస్ గా చేస్తున్నాడు తెలుగు పాన్ ఇండియా లెవెల్లో. ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ కూడా ట్రోల్స్ అవడం జరిగింది. అంటే అతన్ని ముఖ్యంగా ట్రోల్స్ టార్గెట్ మాత్రం మంచు విష్ణు చాలా సందర్భాల్లో కూడా బాగా టార్గెట్ చేస్తూ వస్తున్న వాళ్ళే వాళ్ళు. ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా ఆయన చేసినటువంటి కొన్ని పదాలు కావచ్చు, వాటిని కావచ్చు, ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు. అప్పట్లో ఆయన కొంచెం తడబడ్డటువంటి ఇలా కొన్ని సన్నివేశాలు కానీ, టీవీ ఛానల్స్ లో చేసిన సన్నివేశాలు కానీ, ఇవన్నీ కూడా ఆ ట్రోల్స్ కూడా ఇంకా ఇప్పటికీ వాడుతూ ఉన్నారు. వారు చేసే ప్రతిదీ కూడా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూస్తున్నారు. ఇది ఎక్కువ సీరియస్ గా తీసుకున్నాడు. అది ఓన్లీ ఆర్టిస్టులు కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా సమంత కావచ్చు, రష్మిక మందన కావచ్చు, అనేక మంది, ముఖ్యంగా రోజా కావచ్చు, తర్వాత దీని జీవిత రాజశేఖర్ వాళ్ళ కూతురు పైన కూడా కొన్ని ట్రోల్స్ రావడం జరిగింది, గాసిప్స్ రావడం జరిగింది. అంటే వారిపై కేసులు కూడా పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే వాటి అంటే రోజులు పెరుగుతున్న కొద్ది, అంటే సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇవి ట్రోల్స్ కి ఇంకా రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నారు. వీటిపై ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఉండదని ఆర్టిస్టులు అందరూ ముక్త కంఠంతో ఇట్లా ఫిలిం ఛాంబర్ సంబంధించిన అందరూ కూడా గతంలో కూడా హెచ్చరించడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ట్రోలర్స్, ఈ మేమర్స్ అనేది కూడా వారు హద్దు దాటుతున్నారనే క్రమంలో ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో అన్ని లిస్టులు కూడా ఎవరైతే చేస్తున్నారో అంతా కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ కూడా పంపించడం జరిగింది. వారిపై ఈ రకమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఈ రోజు 5 ఛానల్స్ చేశారని కూడా అది ట్విట్టర్ వేదిక కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది, మీడియాకు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయాల పట్ల మొత్తం మూవీ ఇండస్ట్రీ మాత్రం చాలా సీరియస్ గా ఉందన్న మాత్రం అర్థమవుతుంది. కీర్తన. రైట్ అశోక్, థ్యాంక్ యూ. తీశాడు అని ఇంజనీరింగ్ కళాశాల